Welcome to Glorious IAS Academy. This is Venkat, Economy faculty. Today we will discuss about the concepts of the national income. జాతీయ ఆదాయం భావనలు. ఇది జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్లో జాతీయ ఆదాయ భావనలు అనే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఓకే, చూడండి, జాతీయ ఆదాయం భావనలు. భావన అంటే ఏంది అంటే దీన్ని ఇంగ్లీష్లో కాన్సెప్ట్ అంటాం. నీటిని లీటర్లో కొలుస్తాము, వెయిట్ని కేజీల్లో కొలుస్తాము, ఎకానమీని మనకి కాన్సెప్ట్లో కొలుస్తాము, అంటే భావనలో కొలుస్తాం అన్నమాట. ఎవరు కొలుస్తారు? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక కార్యాలయము ఢిల్లీలో ఉంటుంది. ఇది జాతీయ ఆదాయ భావనల్ని కొలుస్తుంది అన్నమాట. ఓకే, సో జాతీయ ఆదాయాన్ని భావనలో కొలుస్తుంది. మొత్తం 7 ప్రధాన భావనలు ఉండే. దేర్ ఆర్ 7 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దాన్ని మనం పరిశీలిద్దాము. ఒకటి వచ్చేసరికినేమో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, దీన్ని మనం స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. ఇంగ్లీషు తెలుగు పదాలు రెండు మనకు అవసరం ఉంటుందండి. రెండోది వచ్చేసరికినేమో జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్. నేషనల్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్ అని అంటాం. స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. మూడో కాన్సెప్ట్ ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. డొమెస్టిక్ ప్రొడక్షన్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. అంటే నెక్స్ట్ భావన. నాలుగోది ఎన్ఎన్పిఎఫ్సి లేక నేషనల్ ఇన్కమ్. దీనికి 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఎన్ఎన్పిఎఫ్సి లేదా నేషనల్ ఇన్కమ్. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్. ఇక్కడ దీనికి నెట్ నేషనల్ ప్రొడక్షన్, నెట్ నేషనల్ ప్రొడక్షన్. సో నెట్ నేషనల్ ప్రొడక్షన్ని తెలుగులో ఏం చెప్తాం మనకు? నికర జాతీయ ఉత్పత్తి. నికర జాతీయ ఉత్పత్తి. ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం తెలుగులో, ఉత్పత్తి కారకాల దృష్ట్యా. మరి ఐదోది వచ్చేసరికినేమో ప్రైవేట్ ఇన్కమ్ అంటాము. ప్రైవేట్ ఇన్కమ్ అంటాం. దీన్ని పిఐ అంటాం, ప్రైవేటు ఆదాయం. రెండోది వచ్చేసరికినేమో పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే పర్సనల్ ఇన్కమ్ తెలుగులో ఏమని పిలుస్తాం మనకి? వెస్టీ ఆదాయము. వెస్టీ, చూడండి, ఇది వెస్టీ ఆదాయము అని అంటాం. వెస్టీ ఆదాయము అని అంటాం. మరి ఏడోది వచ్చేసరికినేమో డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. దీన్నే వ్యయార్హ ఆదాయము అంటాం. వ్యయార్హ ఆదాయము. మరి వీటిని ఇన్ని భావనల రూపంలో ఉంటాయి. మన ఇండియా డిస్కసింగ్ అబౌట్ ది ఇండియన్ ఎకానమీ అనమాట. మరి ఇండియాలో అతి పెద్ద భావన ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ కాన్సెప్ట్ అంటే జీడిపి అనమాట. ఈజ్ అ లార్జెస్ట్ కాన్సెప్ట్. సో లార్జెస్ట్ కాన్సెప్ట్ అంటే అతిపెద్ద భావన. మరి అతి చిన్న భావన వచ్చి స్మాలెస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా మీన్స్ దట్ ఈజ్ డిస్పోజబుల్ ఇన్కమ్. దీన్నే వ్యయార్హ ఆదాయము అని అంటాం.
మరి ఎగ్జామ్లు ఎలా అడగవచ్చు? జాతీయ ఆదాయము భావంలో విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాన్సెప్ట్ అంటే జీడిపి అండ్ విచ్ ఈస్ స్మాలెస్ట్ ఇన్కమ్ లేక కాన్సెప్ట్ అంటే దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు, వ్యయ ఆదాయము అని అంటారు. మరి ఒక్కొక్క దాన్ని మరి ఇన్ని భావనలో ఉన్నాయి. మరి అతి ముఖ్యమైన భావన ఏది అని అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది స్థూల దేశీయ ఉత్పత్తి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ స్థూల దేశీయ ఉత్పత్తి అనేది చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ జీడిపిలో కొలుస్తారు సాధారణంగా. అంటే ఇప్పుడు చూడండి, అమెరికా ఇస్ లార్జెస్ట్ ఎకానమీ అంట. ఎందుకంటే వాళ్ళ జీడిపి వాళ్ళది $24 ట్రిలియన్, వాళ్ళది $24 ట్రిలియన్ అనేది. మనది జస్ట్ ఓన్లీ 3.5%. ఓకేనండి. సో ఇక్కడ మనకి లార్జెస్ట్ ఎకానమీ ఇండియా. యుఎస్ఏ వచ్చేసరికినేమో $24 ట్రిలియన్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికినేమో ఇండియా. అంటే ఒక జీడిపి ద్వారా ఒక దేశం యొక్క ఎకానమీని అంచనా వేయచ్చు. చూడండి, విచ్ ఇస్ లార్జెస్ట్ ఎకానమీ అంటే యుఎస్ఏ. ఎందుకంటే త్రూ ద జీడిపి ఓన్లీ. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రధానంగా జీడిపిలో కొలుస్తారు. ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ మెజర్డ్ బేసికల్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది జీడిపి. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అవునా కదా? మన ఇండియా 5th ప్లేస్లో ఉందన్నాం. మరి ఎందుకంటే జీడిపి ద్వారా. మన జీడిపి వస్తే 273 lakh crores. మరి యుఎస్ వస్తువులకనేమో $24 ట్రిలియన్. సరే, ఓకే. మనకి ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ జీడిపి, జిఎన్పి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, అదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎవరు కొలుస్తారు అని అంటే డిఈఎస్ కొలుస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని జిఎస్ఎన్పి రూపంలో కొలుస్తారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ జిఎస్ఎన్పి గ్రాస్ స్టేట్ నేషనల్ ప్రొడక్షన్. చూడండి, స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి. ఇదొక కాన్సెప్ట్ రాష్ట్రంలో. దేశంలో అయితేనేమో సిఎస్ఓ కొలుస్తుంది. అదే కనుక స్టేట్ అయితేనేమో ఇది ఇండియా. మరి అది స్టేట్ అయితేనేమో డిఎస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొలుస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, వాటి మధ్య వ్యత్యాసాలు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, జీడిపి అనేది ఒక కాన్సెప్టు, జిఎన్పి అనేది ఇంకో కాన్సెప్టు. ఈ రెండు కాన్సెప్ట్లు మన డెఫినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం తెలుగులో తీసుకున్న డెఫినేషన్స్, తర్వాత ఇంగ్లీష్లో ఉన్నాయి మనకి. చూడండి, జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే బడ్జెట్కు ముందు ఉన్న సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరము అంటాం. ఉదాహరణకి మనకి 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ఎస్టిమేషన్. మరి దానికంటే ముందు ఉన్నటువంటి సంవత్సరం ఏది అని అంటే 2022-23 అన్నమాట. అంటే బడ్జెట్కు ముందు ఉన్న సంవత్సరాన్ని, అంటే ప్రస్తుతానికి ఉన్న సంవత్సరాన్ని, అంటే గడిచిన సంవత్సరాన్ని అన్నమాట. బడ్జెట్కు ముందు సంవత్సరాన్ని గడిచిన సంవత్సరం. ప్రస్తుతం గడిచిన సంవత్సరం ఏది 22-23. దీన్నే ఎకనామిక్ సర్వే అంటాము, లేక ఆర్థిక సంవత్సరము అని అంటాం. ఆర్థిక సంవత్సరం. అందువల్ల అంటే April 1 to March ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండియాలో అంటే ఆర్థిక సంవత్సరము. ఇది April 1 to March 31 మధ్యకాలంలో ఉంటుందన్నమాట. మనకి బడ్జెట్ అనేది February 1 స్టార్ట్ చేసినప్పుడు అది అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్గా ఉంటుందంటే April 1 నుంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ March 31కి ఎండింగ్ అవుతుంది అన్నమాట.
ఓకేనండి. సో ఈ విధంగా మనకి చెప్పుకుంటాము. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో అంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్, 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ భౌగోళిక సరిహద్దు. దాంట్లో అండమాన్ నికోబార్ ఉంది, లక్షద్వీప్ ఉన్నాయి, తెలంగాణ ఉంది, ఆంధ్ర కూడా ఉంది, ఆంధ్ర స్టేట్స్ కూడా ఉన్నాయి. సో భారత భౌగోళిక సరిహద్దుల్లో తయారైన చూడండి, తయారైన అంటే వస్తువులు సేవలను, గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తాన్ని లెక్కించటాన్నే జీడిపి అంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని లెక్కించటాన్నే జీడిపి అంటారు. ఓకేనండి. ఇక్కడ చూద్దాం, ఇంగ్లీష్లో డెఫినేషన్ చూద్దాం. ది మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్, ద మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ది జీడిపి. ఇది ఓన్లీ విత్ ఇన్ ఇండియా అనమాట. 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. దెన్ జిఎన్పిలోకి వద్దాం. మరి జిఎన్పి ఒక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 మార్చి 3 జాతీయులు చే అంటే ఇండియన్ చే తయారైనటువంటి వస్తువులు సేవల ఉత్పత్తిని లెక్కించటాన్ని, లేక వస్తువుల ఉత్పత్తి మొత్తాన్ని, బెటర్ టు సే మొత్తాన్ని జిఎన్పి అంటారు. అంటే భారతదేశంలో ఉన్న ఇండియన్స్, ఇతర దేశాల్లో ఇండియన్స్ మొత్తం కలిపితే వచ్చిన ఆదాయాన్ని మనం జిఎన్పి అంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో కౌంట్ చేస్తున్నాము. నేషనల్స్ అంటే ఇండియాలో ఉంటారు, అవుట్ సైడ్ ఇండియా అంటే అమెరికాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా ఇండియన్సే కదా వాళ్ళు, అట్లా. మరి దాని ఇంగ్లీష్లో ది మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద నేషనల్స్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ ఇండియా ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ది జిఎన్పి అంటాం. చూడండి, ఆఫ్ ఏ కంట్రీ అంటున్నాం అంటే ఏంది? ఇండియా అయితే జీడిపి, జిఎన్పి యూనివర్సల్ డెఫినేషన్స్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది ఎంటైర్ ద వరల్డ్ కంట్రీస్. అందువల్ల నేను డెఫినేషన్ ఆఫ్ ఏ కంట్రీ అన్నా. ఇండియా అయితే ఆఫ్ ఇండియా అంటాం. చూడండి, నేషనల్స్, సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ, ఆఫ్ ది కంట్రీ అంటే ఆఫ్ ఇండియా, ఇండియా అయితే ఇట్లా డెఫినేషన్స్ అనేది. సో జీడిపి అయితే విత్ ఇన్ ది ఇండియా ఓన్లీ. మరి జిఎన్పి అయితేనేమో ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా. జనరల్గా దీంట్లో ఈ కాన్సెప్ట్లు జీడిపి, జిఎన్పి డెఫినేషన్స్ మనం అర్థం చేసుకోవాలంటే 2 దశలు ఉంటాయి. ఒకటి డెఫినేషన్స్, రెండోది ఫార్ములా ఉంది. జిఎన్పి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ ఫార్ములా ఉంది. మరి ఆ ఫార్ములా చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీ పెరగదు. ఒక్కసారిగా జీడిపి, జిఎన్పి క్లారిటీ రాదు. ఇది దాదాపుగా కొన్ని నిమిషాలు, మోర్ దాన్ 1 hour డిస్కస్ చేస్తేనే మనకి స్టెప్ బై స్టెప్ క్లారిటీ అనేది వస్తుంది. ఒక్కసారిగా రాదు కదా. స్టెప్ బై స్టెప్ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఐ మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ది జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్స్. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ అంటే భారత భౌగోళిక సరిహద్దులు విత్ ఇన్ ఇండియా అయితేనేమో జీడిపి, జిఎన్పి అయితేనేమో బై ది నేషనల్స్ అంటే ఇండియాలో ఇండియన్స్, అవుట్ సైడ్ ఇండియన్స్ ఇద్దరికి వచ్చిన ఆదాయాన్ని జిఎన్పిలో కౌంట్ చేస్తారు. అంటే జీడిపి అనేది జిఎన్పిలో భాగము. మనకు తెలుసు 193 కంట్రీస్ ఉండే, ఇంక్లూడింగ్ ది సౌత్ సుడాన్ కదా. దాంతోపాటు పాలస్తీనా, దెన్ ఇంకోటి వచ్చి తెలిగిన అబ్జర్వర్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ఓ, వాటికన్ సిటీ, వాటికి మెంబర్స్ కాదు, జస్ట్ అబ్జర్వర్స్ ఆఫ్ ది యుఎన్ఓ అని అంటాం. మొత్తం 195 కంట్రీస్. మరి కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అన్అఫీషియల్ కంట్రీస్ ఉన్నాయి. ఏంటది? తైవాన్, కైలాస్ దీవి, ఇట్లా కొన్ని అఫీషియల్ ఉండే అనమాట. సెల్ఫ్ స్టైల్ కంట్రీస్ కొన్ని ఉండే, అలాంటివి కూడా కలుపుకొని అనమాట. సరే, ఇది డెఫినేషన్స్ అండి. మరి డెఫినేషన్ తర్వాత మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా కొంత మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి జీడిపికి భౌగోళిక సరిహద్దులు అయితేనేమో జీడిపి జాతీయులు ఇండియన్స్ అండ్ ఇండియన్స్ ఇన్ ఇండియా, ఇండియన్స్ అవుట్ సైడ్ ద కంట్రీ అయితేనేమో జిఎన్పి. అది అప్పటికి క్లారిటీ రాదు. ఇంకో స్టెప్లోకి వెళ్దాం.
చూడండి, జిఎన్పికి ఫార్ములా ఉంది. జిఎన్పికి ఫార్ములా ఉంది అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ? ఇది ఫార్ములా అండి. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటి? ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంది అంటే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే నికర కారక విదేశీ ఆదాయము అంటాం. తెలుగులో నికర కారక విదేశీ ఆదాయము అంట. నికర కారక విదేశీ ఆదాయము అంట. ఓకేనండి. మరి ఈ ఎన్ఎఫ్ఐని మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది. ఎన్ఎఫ్ఐని ఈ విధంగా కూడా చెప్తాం, ఆర్ మైనస్ పి అని అంటాం. ఆర్ అంటే ఏంది? రిసిప్ట్స్ అంటాం. రాబడి అని అంటాం. మరి పి అంటే ఏంది? పేమెంట్స్ అని అంటాం. చెల్లింపులు అంటాం. అంటే రాబడి మైనస్ చెల్లింపులు, దాన్నే ఎన్ఎఫ్ఐ అంటాం. మరి ఏంటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. మరి జీడిపి తీసుకుందాం. ఇక్కడ జీడిపి వాల్యూ ఇవ్వటం అనేది జరిగింది. మరి జిఎన్పి అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూద్దాం. ముందు మన డెఫినేషన్స్ ఒక్కసారి లింకప్ చేసుకున్న తర్వాత ఫార్ములాలకు వద్దాం. ముందు డెఫినేషన్స్ డిస్కస్ చేద్దామండి, తర్వాత ఫార్ములాస్లోకి వద్దాం. అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో భారత భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తుసేవల ఉత్పత్తిని ఏమంటున్నాము? జీడిపి అన్నాం. మరి చూడండి, ఎవరెవరు భౌగోళిక సరిహద్దులు అన్నాం? ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా. జీడిపిలో ఎవరెవరు పాల్గొంటున్నారండి? ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న భారతీయులు, భారతదేశంలో ఉన్న విదేశీయులు కలిసి జీడిపిలో పాల్గొంటున్నారు. ఎంతమంది పాల్గొంటున్నారు అని అంటే ఏ అండ్ బి. జీడిపి అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీడిపి అన్నమాట. ఎక్కడ పాల్గొంటున్నారు? ఇండియన్ టెరిటరీలో. ఇండియన్స్ ఇన్ ఇండియా and foreigners in India both are participating in the GDP. Indians in India, foreigners in India both are participating in the GDP. సపోజ్ అమెరికన్స్ వస్తారు భారతదేశంలో ఏదో కంపెనీలో పనిచేయటానికి. మరి అతను దేంట్లోకి వస్తాడంటే జీడిపిలోకి వస్తాడు. ఎంతమంది పాల్గొంటున్నారంటే 2 kinds of the citizens are participating. Indians and foreigners are participating in the GDP. భారతీయులు విదేశీయులు కలిసి విత్ ఇన్ ఇండియన్ టెరిటరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. 2 persons అన్నమాట. 2 persons అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దీన్ని అందువల్ల భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తుసేవల ఉత్పత్తిని జీడిపి అంటారు. జీడిపిలో ఇండియన్స్ అండ్ ఫారినర్స్ పార్టిసిపేట్ చేస్తారు అని అర్థం. 2 citizens. మరి జిఎన్పి తీసుకుందాం. మన డెఫినేషన్ చెప్పుకున్నాము, జాతీయులచే తయారు కాబడ్డ వస్తువుల ఉత్పత్తిని జిఎన్పి అంటాం. ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది ఇండియన్స్ ఆర్ ది ఇండియన్ నేషనల్స్. భారతీయులచే తయారు కాబడింది. చూడండి, ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్, ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియన్స్, ఇది సి అనుకుందాం. మరి జిఎన్పి అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అవుతుంది. జాతీయులుచే అంటే సిటిజన్సే ప్రొడ్యూస్ కాబడిందే జిఎన్పి అంటున్నారు. అంటే ఇండియాలో ఇండియన్స్, ఫారినర్స్లో ఉన్నటువంటి ఇండియన్స్ అనమాట. సిటిజన్స్ ఒక్కడే పౌరుడు. అందుకొని బై ది నేషన్స్ లేక పౌరులచే లేక జాతీయులచే అన్న పదాన్ని వాడుతున్నారు. దీంట్లోనేమో ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇక్కడేమో జాతీయతకి ప్రాధాన్యత ఇస్తున్నారు. గమనించారా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి.
ఇక్కడ చూడండి, మనకు ఒక్కసారి దీన్ని మనం బ్యాకప్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, భౌగోళిక సరిహద్దులలో అంటే భారత భౌగోళిక సరిహద్దులలో అనుకునే ద టెరిటరీ ఆఫ్ ఏ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ 2 సిటిజన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి జిఎన్పి వస్తే జాతీయులు బై ది నేషనల్స్ ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ కంట్రీ అంటే ఇండియా అని అర్థం. ఓన్లీ ఇండియా. ఇక్కడేమో భౌగోళిక సరిహద్దులను ఫోకస్ చేశారు, ఇక్కడ జాతీయులు అంటే సిటిజన్స్ అనమాట. అందుకని మనకి ఎన్సీఆర్టీ చూడండి, అకాడమీ చూడండి, అక్కడ మనకి భౌగోళిక సరిహద్దులు అంటారు అంటే టెరిటరీ అని అంటారు, జిఎన్పిలో జాతీయులు అంటారు అంటే నేషనల్ సిటిజన్స్ అని అంటారు. సో ఆ పదాలు ఉపయోగించడం అనేది మనం తెలుసుకోవాలి, ఆ పదాల యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. అంటే రేపొద్దున గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు మనకి ఎగ్జామ్లో పిట్టుబడింది అనుకోండి, ఎలా పడుతుంది? ఈ పదాలు భౌగోళిక సరిహద్దుల్లో తయారైన దాన్ని ఏమంటారు, జాతులచే తయారు కాబడిన దాన్ని ఏమంటారు, ఆ పదాలను వాడతారు. ఆ పదాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, జీడిపి ఇదేమో ఏ, ఇదేమో బి, ఇండియన్స్ ఇదేమో బి, ఇది కూడా ఇండియన్స్, ఇదేమో A+B, ఇండియన్స్ అండ్ ఫారినర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు జీడిపిలో. మరి జిఎన్పిలోకి వచ్చేసరికినేమో మనకి A+C జిఎన్పి అవుతుంది. అంటే ఇండియన్స్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అని అర్థమవుతుందండి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం. ఏంటి ఎన్ఎఫ్ఐకి ఫార్ములా ఏంటి? ఎన్ఎఫ్ఐకి ఫార్ములా ఏంది? R-P అని అంటాం. ఎన్ఎఫ్ఐ ఫార్ములా అంటే జిఎన్పికి ఫార్ములా జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ. ఇది ఫార్ములా. ఇందాక డెఫినేషన్ ద్వారా తెలుసుకుంటా. భౌగోళిక సరిహద్దుల్లో తయారైతేనేమో జీడిపి, జాతీయులచే తయారైతేనేమో జిఎన్పి, అది డెఫినేషన్. ఇప్పుడు ఫార్ములా జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ. ఎన్ఎఫ్ఐ అంటే R-P, ఆర్ అంటే రిసిప్ట్స్, పి అంటే పేమెంట్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, మనకి దేన్ని రిసిప్ట్ అంటాం, దేన్ని పేమెంట్స్ అని అంటాం. చూడండి, ఈ భాగాన్ని పేమెంట్స్ అని అంటాము, ఈ భాగాన్ని రిసిప్ట్స్ అని అంటాం. అంటే పేమెంట్ ఏమో 9 lakhs వస్తుంది, రిసిప్ట్స్ ఏమో 3 lakhs కనబడుతుంది. అంటే ఇండియన్ ఫారిన్ కంట్రీకి వెళ్ళి బిజినెస్ లేక ఎంప్లాయ్మెంట్ చేస్తే అతనికి వచ్చిన ఆదాయాన్ని ఏమంటాము? రిసిప్ట్ కింద చెప్తున్నాం. ఇన్కమ్ టు ది ఇండియా ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్ బై ది ఇండియన్స్ అని అంటాం. గట్ ద పాయింట్. మరి ఫారినర్స్ ఇండియాకి వచ్చి బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి మనం డబ్బు చెల్లించాలి, దీన్నే పేమెంట్ అని అంటాం. మనోడు వెళ్ళి సంపాదించింది 3 lakhs, ఇదే ఫారినర్స్ ఇండియాకు సంపాదించింది 9 lakhs. మరి ఎన్ఎఫ్ఐ అనేది ప్లస్లో ఉందా మైనస్లో ఉందా? చూడండి, ఎన్ఎఫ్ఐ =R-P. ఆర్ అంటే రిసిప్ట్ 3 lakhs, పేమెంట్ ఈజ్ 9 lakhs, టోటల్లీ -6 lakhs. ఎన్ఎఫ్ఐ అనేది -6 lakhs. అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. మనకు వచ్చే 3 lakhs, పోయేది 9 lakhs. మొత్తం మీద ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంది. ఎంత డబ్బులు బయటకు వెళ్తుంది? 6 lakhs. మీరు అనుకోవచ్చు, అదేంటి మనకి ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు, మరి రిసిప్ట్ ఎక్కువ ఉండాలి, పేమెంట్ ఎక్కువగా ఉందనంటే మనం వెళ్ళేది ఉద్యోగాల కోసం. కంపెనీలు పెట్టేంత ఆర్థిక స్తోమత లేదు ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్కి. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, మనకి ముఖేష్ అంబానీ లేక అదానీ, వీళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళు ఇండియాలోనే స్ట్రగుల్ అవుతున్నారు, బయట కంట్రీస్లో పెద్దగా ఏం లేదు కదా. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఇతర దేశాల్లో చేస్తున్నారు ఇండియన్స్, కానీ ఫారినర్స్ వచ్చేసి ఇక్కడ కంపెనీ పెట్టారనుకోండి, కంపెనీ పెట్టారంటే కొన్ని వేల మందికి వచ్చే జీతం అనేది ఒక కంపెనీకి వస్తుంది. మనకి దేశంలో చాలా కంపెనీస్ ఉండే, మైక్రోసాఫ్ట్ అని, ఒరాకిల్ అని, ఒరాచిన్ అని, గూగుల్ అని, ఎన్ని రకరకాల కంపెనీస్. మనకి హైదరాబాద్కి వెళ్ళిన సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నట్టయితే మన ఇండియన్ కంపెనీ TCS, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఎత్తుక్కోవాలి, అక్కడ వేర్ ఇట్ ఈజ్ అని.
అదే ఇన్ఫోసిస్, అదే కనుక మనకి ఎంఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఒరాకిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉండే ఫారిన్ కంపెనీ, ఎక్కడ చూసినా ఫారిన్ కంపెనీసే. ఆ పేర్లు కూడా మనకి ఇప్పటివరకు తెలియదు. ఆ విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ కంపెనీస్ పెట్టడం వల్ల వాళ్ళకి లాభాలు వస్తాయి కదా, ఆ లాభాలని మనం చెల్లిస్తున్నాము. కాబట్టి మనకు వచ్చేది నంబరింగ్ కనపడుతుంది, పర్సన్స్ కనపడుతున్నది, ఇక్కడ కంపెనీస్ కనపడుతుంది. తక్కువ కంపెనీస్ అని ఎక్కువ లాభం వస్తుంది, ఎక్కువ చెల్లించాలి కదా. వాటికి డాలర్ రూపంలో చెల్లించాలి మనం. వాడికి $1 బిలియన్ కనుక లాభం వచ్చిందనుకోండి, $1 బిలియన్ రూపంలో రూపీస్లో వస్తే డాలర్ రూపంలో వాళ్ళు చెల్లించాలంటే పేమెంట్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు సపోజ్ మనకి ఒక వ్యక్తి తీసుకుందాం, ఉదాహరణకి రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్, ఎంఎస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకుందాం. మరి రిలయన్స్ వెళ్ళిపోయి జర్మనీలో పెట్టింది, జర్మనీలో కంపెనీ పెట్టింది. మరి రిలయన్స్ ఓనర్ ఎవరు? దట్ ఇస్ ముఖేష్, ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్స్ అంటే రిసిప్ట్గా మనం చెప్పుకుంటాము. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు హైదరాబాద్లో పెట్టాడు. మరి వాడికి వచ్చిన ఆదాయాన్ని మనం డాలర్స్లో పే చేస్తాం కాబట్టి పేమెంటు అని అంటున్నాం. అట్లా మన ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందండి. మనం ఇతర దేశాలకు వెళ్ళంటే ఇండియన్ బయటికి వెళ్ళినట్టు. మరి వాడికి వచ్చిన ఆదాయం ఏంటి? రిసిప్ట్. ఫారినర్స్ భారతదేశానికి వచ్చాడు, కంపెనీస్ పెట్టారు సార్, పేమెంటు అని అన్నాం. చూడండి, ఓకేనండి. ఇట్లా మనకి రిసిప్ట్ అనేది పేమెంట్ ఉంటుంది. ఎన్ఎఫ్ఐ అనేది -6లో ఉంది. ట్రైన్ ఆఫ్ హెల్త్ జరుగుతుంది భారతదేశంలో. మీరు అనుకుంటారు ఏంటి ఇంత ఇంత ఏంటి అంటే పేమెంట్స్ 9 lakhs ఉంది ఏంటి? మనం ఇండియన్ కంపెనీ పక్క దేశాల్లో ఎక్కడైనా పెడితే చెప్పండి. మనం వెళ్ళి ఎక్కడో మహా అయితే రిలయన్స్, ఇంకేదన్నా టాటా ఓడే ఎవడో ఉంటాడు, టెక్ మహేంద్ర, వీళ్ళు తప్ప. కానీ ఇండియాలో ఫారిన్ కంపెనీస్ ఎన్నో చూసారా? మనం తాగే థమ్సప్, పెప్సీ, కోక్, మజా ఎన్ని ఫారిన్ బ్రాండ్స్. మనం వాడే టీవీలు సోనీ, ఎల్జీ ఎన్ని ఫారిన్ బ్రాండ్స్. శాంసంగ్ ఫారిన్ బ్రాండ్స్. మొబైల్ ఫోన్స్ మొన్నదా నోకియా, ఎప్పుడు శాంసంగ్. అంటే మనం రిలయన్స్ ఒక్కడే కనపడుతుంది, మిగతా ఫారిన్ కంపెనీసే. వాషింగ్ మిషన్ తీసుకోండి, ఎల్జీలు ఉన్నాయి, శాంసంగ్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు హెచ్పీ, సోనీ. ఎక్కడ చూస్తున్నా ఫారిన్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో బ్రాంచ్ పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేసి అమ్మేసుకొని ఉంటున్నారు. అంటే అందువల్ల 9 lakh crores అని కనబడుతుంది. మన బ్రాండ్, మన సోడా, గోలీ సోడా ఉంటుంది. అది ఎప్పుడో మన సినిమాలో జస్ట్ జోక్గా పెట్టుకుంటాం. గతంలో నువ్వేం చేస్తావంటే గోలీ సోడా అంటాం వాళ్ళ మీద. ఇప్పుడు అలాంటి తాగటం మన వాళ్ళకి ఇష్టం ఉండదు. థమ్సప్, పెప్సీ, కోక్ ఇలాంటి ఫారిన్ బ్రాండ్స్ అంటే ఇష్టం. బిర్యానీ తింటాం, ఎక్కడ చూసినా ఆ బ్రాండ్సే కనబడతాయి. ఈ మధ్య లేటెస్ట్గా రివైవల్ ఆఫ్ ది బ్యాక్ సోడాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. అది మన బ్రాండ్. దాన్ని ఎవడో ఇది కూడా ఉండే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అకేషన్గా తాగుతారు, కానీ ఇట్ ఈజ్ నాట్ ద రెగ్యులర్. అందువల్ల పేమెంట్స్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనండి. మరి రిసిప్ట్ కంటే పేమెంట్ ఎక్కువగా ఉంది. అయితే జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదండి. మరి జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్లు మనకి ఇక్కడ చూడండి ఫార్ములాస్ ఉండే 3 ఫార్ములాస్. జీడిపి, జిఎన్పి కాన్సెప్ట్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని మనం వాటిని స్టడీ చేద్దాం. ఇక్కడ చూద్దాం జీడిపి అండ్ జిఎన్పి ఫార్ములాస్ అనేది ఉన్నాయి. వీటిని స్టడీ చేస్తే దీని మీద మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూద్దాం జిఎన్పి గ్రేటర్ దాన్ ది జీడిపి. ఎప్పుడు? వెన్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఓఆర్ఆర్ ఆర్ గ్రేటర్ దాన్ ది పి. ఇది ఒక కండిషన్. అంటే జీడిపి, జిఎన్పికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రెండోది తీసుకుందాం. జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి వెన్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఆర్ లెస్ దాన్ ది పి. మరి 3 ఫార్ములా తీసుకుందాం. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి
వెన్ ఎన్ఎఫ్ఐఏ 0 లేక ఆర్ ఈక్వల్ టు పి అయినప్పుడు సందర్భం అన్నమాట. అంటే ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఈ కింది ఫార్ములాలో ఏ ఫార్ములా ఇండియాకి అప్లికబుల్ అవుతుంది, లేదా వచ్చి ఫార్ములా ఈజ్ రిలేటెడ్ టు ది అమెరికా అని అంటాడు. ఇది వచ్చేసరికినేమో యుఎస్ఏ, ఇది వచ్చేసరికినేమో ఇండియా, ఇది వచ్చేసరికినేమో ఇది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్. మరి ఫస్ట్ మనం తీసుకుందాం. ఇండియాలో ఎన్ఎఫ్ఐ ఏముందండి? నేను గమనించారు లేదో, ఇండియాలో ఎన్ఎఫ్ఐ ఏముంది చూడండి. ఎన్ఎఫ్ఐ ఇండియాలో చూడండి R-P అంటే R3 -9 -6 అంటే ఎన్ఎఫ్ఐ ఏముందంటే మనకి -6 lakhs ఉంది. అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. అంటే వచ్చేది కంటే పోయేది ఎక్కువగా ఉంది. దేశానికి డ్రైన్ ఆఫ్ వెల్త్ గతంలో జరిగేది, బిఫోర్ ఇండిపెండెన్స్లో డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగేది, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇండిపెండెన్స్ తర్వాత కూడా జరుగుతుంది కదా. ఇది ఓకే, స్లోగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందామంటే మనం. అదే కనుక అమెరికాలో తీసుకుందాం. అమెరికాలో అయితేనేమో ఎన్ఎఫ్ఐ అనేది ప్లస్లో ఉంటుంది. అంటే R>P ఉంటుంది. అదే ఇండియా అంటే ఇదేమో డెవలప్డ్ కంట్రీస్, ఇదేమో డెవలప్డ్ కంట్రీస్ అని అంటాము, ఇదేమో డెవలపింగ్ కంట్రీస్ అని అంటాం. అదేమో డెవలప్డ్ కంట్రీస్, ఇదేమో డెవలపింగ్ కంట్రీస్ అని అంటాం. అంటే ఎన్ఎఫ్ఐ ప్లస్లో ఉంటుంది అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో, ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంటుంది ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో. మరి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఎన్ఎఫ్ఐ అనేది 0లో ఉంటుంది. అంటే R=P కదా. మనం ఇప్పుడు తీసుకుందాం. ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం, సెకండ్ థర్డ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ తీసుకుందాం. అమెరికాలో డెవలప్డ్ రిసిప్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తే డెవలపింగ్ కంట్రీస్కి పేమెంట్ అవుద్ది, వాళ్ళకి రిసిప్ట్ అవుద్ది. డెవలప్డ్ కంట్రీస్ రిసిప్ట్లు ఎక్కువగా ఉంటాయి. R>P ఎన్ఎఫ్ఐ ప్లస్లో ఉంటుంది. మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, అమెరికా డెవలప్డ్ GNP అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇండియా తీసుకుందాం. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల పేమెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే రిసిప్ట్ లెస్ దాన్ ది పేమెంట్. అందుకని ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంటుంది. అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న డబ్బు అంతా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తుంది. ఎందుకంటే ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంది కాబట్టి. ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంది కాబట్టి. మరి ఇక్కడ మనకి కాన్సెప్ట్ తీసుకుందాం. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటనేది పరిశీలిద్దాం. ఇక్కడ అంటే డెవలప్డ్ మరి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, ఒక సపోజ్ సివిల్ రైట్స్ అనేది వయలేషన్ ఉంది కాబట్టి, ఆ డిక్టేటర్షిప్ ఉంది కాబట్టి, మిలిటరీ గవర్నమెంట్ లేకపోతేనేమో టెర్రరిస్ట్ కంట్రీగా పరిగణిస్తున్నారు కాబట్టి UN దాన్ని రద్దు చేస్తే అప్పుడు ఆ దేశానికి ఎవరు వెళ్ళి పెట్టుబడి పెట్టరు, వాళ్ళు వేరే దేశానికి పెట్టుబడి, రిసిప్ట్లు పేమెంట్ 0 అవుతాయి. అప్పుడు R=P అవుతుంది. అలాంటి కండిషన్స్ అన్నమాట. అందువల్ల మనకి ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇండియాలో డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. అంటే డెవలపింగ్ కంట్రీస్ డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది టు ద డెవలప్డ్ కంట్రీస్. ఎందుకు అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు చూద్దాం, డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. చూద్దాం. USA తీసుకుందామమ్మా, తర్వాత ఇండియా తీసుకుందాం. USA పరిస్థితి ఏంది, ఇండియా పరిస్థితి ఏంది? USAలో పాపులేషన్ తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఫర్ ది గూడ్స్ అనేది తక్కువగా ఉంటుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రాఫిట్స్ అనేది తక్కువగా ఉంటుంది. అమెరికాలో పెట్టుబడులు పెడితే ఏమొస్తుంది? ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. అంటే లాస్ అనేది వస్తుంది. ఒకటి. ఇండియా తీసుకుందాం. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, డిమాండ్ ఫర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ.
ప్రాఫిట్స్ వస్తుంది. ఇక్కడేమో లాస్, ఇక్కడేమో ప్రాఫిట్స్. ఇండియా వాడు అమెరికాలో కంపెనీ పెడితే లాస్ వస్తుంది. ఇండియా వాడు అదే కనుక ఇండియాలో ఫారినర్ వచ్చి పెట్టుబడి పెడితే ప్రాఫిట్ వస్తుంది. ఇండియా వాడు పెట్టినా ఫారినర్ పెట్టినా ప్రాఫిట్ వస్తుంది. అక్కడ ప్రొడక్ట్కి, గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ లేదు. ఎందుకంటే యుఎస్ఏలో పాపులేషన్ 35 crores, మన ఇండియాలో 142 crores. అంటే వాళ్ళకంటే మన జనాభా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది అని అంటే డిమాండ్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంటే ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సపోజు మనకి యుఎస్ఏ తీసుకుందాము, ఇండియా తీసుకుందాము, డిమాండ్ ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిద్దాం. యుఎస్ఏలో తీసుకుందాం. ఒక వ్యక్తి ఒక వస్తువును కొత్త వస్తువు వచ్చింది, కొత్త కారు వచ్చింది అనుకుందాం. మనకి ఫస్ట్ పర్సను 100వ పర్సన్ నిలబడ్డారు క్యూలో. మరి యుఎస్ఏలో క్యూలో నిలబడ్డారు కార్లు కొనుక్కోవడానికి 1 నుంచి 100 మంది ఉన్నారు. మరి తర్వాత ఏమవుతుంది అని అంటే 100వాడు ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓన్లీ 1 or 2. 100వాడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 5 మాత్రమే ఉన్నారు. ఎందుకంటే కొనేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, పాపులేషన్ తక్కువగా. అదే ఇండియా తీసుకుందాము. ఇండియాలో పరిస్థితి ఏంది? ఫస్ట్ ఓటు తీసుకుందాం, 100వాడిని తీసుకుందాం. ఫస్ట్ ఓటు వెనక్కి చూస్తే 100వాడు ఉన్నాడు. మరి 100వాడు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. మరి 100వాడు వెనక్కి తిరిగి చూశాడు, ఇంకా ఇంకొక 100 మంది వెనక్కి క్యూలో ఉన్నారు. అంటే ఇక్కడ డిమాండ్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంది, అమెరికాలో తక్కువగా ఉంది. ఎందుకంటే పాపులేషన్ తక్కువ అక్కడ. మన ఇండియాలో థమ్సప్ కంపెనీ పెట్టారనుకుందాం. అమెరికాలో పెట్టాడు బ్రాంచ్, ఫారినరుడు. అమెరికాలో కోల్డ్ కంట్రీ, తక్కువ పాపులేషన్ 35 crores, మహా కొంటే 100 కోట్లు, ఒక 35 lakhs కాబట్టి ఒక 1 crore అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ప్రతి వ్యక్తి సంవత్సరం 3 తాగినా 35 lakhs, 1 crore సేల్స్ ఉన్నాయి. అది ఇండియాలో అయితే కొద్ది హీట్ కంట్రీ కాబట్టి మనకేం చేస్తాము, బిర్యానీ తిన్నప్పుడు థమ్సప్, పెప్సీ, కోక్ తాగుతాం. సండే అకేషన్స్ ఎంప్లాయీస్, పిల్లలు కానీ ఏదన్నా థమ్సప్ తాగుతుంటారు. అంటే నెలకే 4-5 సార్లు తాగుతూ ఉంటారు, 4-5 బాటిల్, చిన్నది కానీ పెద్దది కానీ. అదే సంవత్సరానికి అంటే 142 crores ఇంటి వేస్తే కొన్ని దాదాపుగా 1000 కోట్ల సేల్స్ ఉంటాయి. అక్కడేమో 1 కోటి, ఇక్కడేమో దాదాపుగా 1000 కోట్లు సేల్స్ ఉన్నాయి. ఇక్కడ డిమాండ్ ఎక్కువ, ఇండియాలో డిమాండ్ ఎక్కువ అమెరికాలో కంటే. ఇక్కడ సమ్మర్ ఎక్కువ, సమ్మర్లో రోజు 20 రూపీస్ పెడితే 1 లీటర్ బాటిల్ వస్తుంది. థమ్సప్ అయితే 20 రూపీస్కి వస్తుంది. థమ్సప్ తాగి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, దాహం తీర్చుకోవచ్చు. అట్లా ఇండియాలో డిమాండ్. అందువల్ల డెవలప్డ్ కంట్రీస్ అనేది డెవలపింగ్ నేషన్స్లో ఎప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అన్నమాట. మరి దీనివల్ల డ్రైన్ ఆఫ్ హెల్త్ జరుగుతుంది కదా, అవునా కాదు? దీనివల్ల ఏం జరుగుతుంది? డెవలపింగ్ కంట్రీస్లో డ్రైన్ ఆఫ్ హెల్త్ జరుగుతుంది. మన నష్టమే కదా, నష్టమే. దాని గురించి మళ్ళీ మనం సపరేట్ చెప్పుకుందాం. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్లో ఏముంటుంది? జిఎన్పి అనేది గ్రేటర్గా ఉంటుంది. ఎందుకు అంటే NFI+లో. అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్లో పెట్టుబడి పెడితే డెవలపింగ్ నేషన్స్ పేమెంట్ అవుద్ది. నెక్స్ట్ డెవలపింగ్ నేషన్స్కి పేమెంట్ అవుద్ది. డెవలప్డ్ కంట్రీస్ రిసిప్ట్ అవుతుంది. రిసిప్ట్ గ్రేటర్ దాన్ చెప్పి NFI+ అవుతుంది. మరి డెవలపింగ్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టడం, డెవలప్డ్ కంట్రీస్ మనీ అనేది ఇట్లా ఈ విధంగా పోతుంది. NFI అనేది అంటే జీడిపి గ్రేటర్ దాన్ ఉంటుంది. ఉదాహరణ తీసుకుందాం. మనకి ఎకనామిక్ సర్వే ప్రకారము 273 lakh crores జీడిపి, జిఎన్పి వచ్చేసరికినేమో 267 lakh crores. దాని మీద చూడండి 6 lakhs crores అనేది మనం ఇక్కడ 6 lakh crores అనేది డ్రైన్ ఆఫ్ హెల్త్ జరుగుతుంది. మరి మనకి సస్పెండెడ్ కంట్రీస్ ఉంటాయి కదా, స్పెషల్ కంట్రీస్, NFI అనేది 0 అవుతుంది, ఇట్లా మనకి కండిషన్స్ అనేది జరుగుతాయి. మీరు ఎక్కడైనా చూడండి డెవలపింగ్ నేషన్స్లో
ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంటుంది, ఆర్ లెస్ దాన్ ది పి ఉంటుంది, జిఎన్పి లెస్ దాన్ ది జీడిపి ఉంటుంది. మీరు ఎకనామిక్ సర్వే ఇంటర్నెట్లో కొట్టండి, మీ దగ్గర సెల్స్ అందుబాటులో నెట్ ఉంది కదా, చూడండి, చెక్ చేసుకోండి. యుఎస్ఏ వాట్ ఈస్ ద జీడిపి, వాట్ ఈస్ ద జిఎన్పి, వై యుఎస్ఏ జీడిపి జిఎన్పి ఎక్కువగా ఉంది, ఇండియాలో జిఎన్పి తక్కువగా ఉంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అందుకని ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చేస్తాడు, వాడు ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు, లాభాలు తీసుకొని వెళ్తాడు. అంతే కదా. పెప్సీ, మజా, కోక్, ఎల్జీ, శాంసంగ్, మనం వాడే మొబైల్ ఫోన్లన్నీ ఎవరి అండి? మొత్తం మనం వాడే మొబైల్ ఫోన్లన్నీ శాంసంగ్. గతంలో మనం నోకియా వాడేవాళ్ళం, ఇప్పుడు శాంసంగ్ వాడుతున్నాం. మీరు గమనించారు లేదు? ఇది ఒక కండిషన్ అనమాట. అయితే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది, మనకు నష్టమే. కానీ ఎందుకు ఈ నష్టాన్ని మనం బరాయిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, డెవలపింగ్ అనే నేషన్స్లో నష్టం, డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. ఇండిపెండెన్స్ ముందు జరుగుతుంది, అప్పుడంటే డిక్టేటర్షిప్, కాలనీగా ఉంది. ఇప్పుడు మనకి సావరెన్ కంట్రీ. ఇప్పుడు ఎందుకు నష్టాన్ని బరాయిస్తున్నామంటే ఈ బాధని ఎందుకు బరాయిస్తున్నాం అనేది సొల్యూషన్ మనం ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనండి. ఇక్కడ చూద్దాం, మనం ఎన్ఎఫ్ఐ మైనస్లో ఉంది. చూడండి, గతంలో మనకి ఒక వ్యక్తి, ఇప్పుడు చూడండి మనకి ఎన్ఎఫ్ఐ ఎలా ఉందండి. ఎన్ఎఫ్ఐ అనేది -6 lakh crores అనేది ఉంది. ఈ నష్టాన్ని ఎందుకు భరాయించవలసిన అవసరం ఉందంటే ఎఫ్ఈఆర్ కోసం. ప్రతి డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎందుకు ఎన్ఎఫ్ఐ మైనస్లో పెట్టుకుంటున్నారు? ఆ బాధని, గాయాన్ని ఎందుకు, డ్రైన్ ఆఫ్ వెల్త్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు భరాయిస్తున్నారో మనం చెప్తున్నాం. చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్, రిజర్వ్స్ అంటాం, ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. విదేశీ మారక ద్రవ్యము అంటాం. అంటే విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా ఒక ఆక్సిజన్ లాంటిది డెవలపింగ్ నేషన్స్కి. చూడండి, ఇతర దేశాల నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాము, డాలర్స్లో పే చేయాలి. యుఎస్ఏ నుంచి ఏదన్నా ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనం డాలర్లో పే చేయాలి. ఫారిన్ కంట్రీస్కి ఏదన్నా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లో మనకి పే చేస్తారు. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే డాలర్స్ అన్నమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్ ఏంటి, డాలర్స్, లేక యూరో కరెన్సీ, ఎన్, జపాన్, వీటిని మనం ఇంటర్నేషనల్ కరెన్సీ అని అంటాం. రూపీస్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా, జస్ట్ ఓన్లీ డాలర్స్, యూరో కరెన్సీ, ఎన్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా భావిస్తారు. మరి ప్రతి దేశానికి అవసరం. అంటే ఎఫ్ఈఆర్ ఎలా డెవలప్ చేసుకుంటారు, ఎఫ్ఈఆర్ అవసరం ఏంటి అనేది మనం చూద్దాం. ఎఫ్ఈఆర్ అనేది మనకి అవసరం ఏంటో చూద్దాం. ఇప్పుడు చూద్దాం, మనకి ఒక సపోజ్ ఇండియాని చైనా వాడు అటాక్ చేశాడు అనుకుందాం. మన దగ్గర కండిషన్ ఏంటంటే 1991లో $2.1 billion మాత్రమే మనకి ఉన్నాయి. ఎంత ఉందండి? $2.1 billion. పివి నరసింహ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఇది ఒక వారానికి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది ఆ కరెన్సీ. అప్పుడున్న ప్రైసెస్తో మనం కౌంట్ చేసుకుంటే చైనా అటాక్ చేసింది అనుకుందాం. మరి యుద్ధం 6 months ఉంటుంది యావరేజ్గా. మోర్ దాన్ 1 year లేక మోర్ దాన్ 6 months ఉంటుంది. అటో ఇటు తెలుసుకోవాలంటే పిన్ పాయింట్గా 6 months వేసుకుందాం. పెద్ద దేశం వాళ్ళు అనుకోండి, చైనా ఇండియా పెద్ద దేశాలు కాబట్టి మోర్ దాన్ 1 year పట్టింది. మరి చైనా కూడా అటాక్, మనం కూడా అటాక్ చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. మన దగ్గర క్రూడ్ ఆయిల్ అయిపోయి, ఎందుకనంటే $2.1 billion క్రూడ్ ఆయిల్ కొనేసాము. 1 week పడిపోయాడు. 1 week తర్వాత క్రూడ్ ఆయిల్, డీజిల్ లేదు. మరి వాళ్ళేమో ముందుకు వచ్చేస్తాం, బాంబింగ్ చేస్తున్నారు. మన హెలికాప్టర్, సబ్మెరైన్స్, వెహికల్స్, డిఫెన్స్ వెహికల్స్ లొకేషన్కి వెళ్ళిపోయి టార్గెట్ పెట్టాలి. లొకేషన్కి వెళ్తే డీజిల్, పెట్రోల్ లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ కొనుక్కోవాలంటే డాలర్స్లో పే చేయాలి. మన దగ్గర డాలర్స్ లేవు. అప్పుడు
ఎప్పుడైతే యుద్ధంలో పాల్గొన్నామో మనకు ఎవరు అప్పు ఇవ్వరు, అప్పుడు మన దగ్గర డాలర్స్ లేవు. అప్పుడు ఏం చేస్తా చైనా వాడు ఏం చేస్తా అంటే వాడు మనకంటే ఎకానమీ కానీ జీడిపి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, డిఫెన్స్లో మనకంటే పవర్ఫుల్ కాబట్టి వెంటనే మనని అటాక్ చేస్తాడు. మన దగ్గర సబ్మెరైన్ ఉంటుంది, లొకేషన్కి వెళ్ళి టార్గెట్ చేయలేదు. మన దగ్గర బైక్ డిఫెన్స్ వెహికల్ 2 వీలర్ 4 వీలర్ సబ్మెరైన్స్ హెలికాప్టర్స్ ఉంటాయి, కానీ టార్గెట్కి వెళ్ళి ఫైట్ చేయడానికి డీజిల్ పెట్రోల్ ఉండదు. అప్పుడు ఫారిన్ చైనా కూడా వచ్చి టక్క మొత్తం బొంబాడించి మనం ఓడిపోతాం. దేశానికి రక్షణ లేదు కదా, దేశానికి రక్షణ లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే ఎలా మనం చేస్తాం అంటే మన దగ్గర డాలర్స్ లేవుగా, పక్క దేశం నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఎవడెవడు అప్పు, ఎందుకంటే యుద్ధంలో పాల్గొన్నాం, మనం కట్టలేమేమో అని ఎవడెవడు మనకి. మీరు అనుకుంటారు యుక్రెయిన్ వాడికి ఇస్తున్నాడా, అమెరికా వాడు యుక్రెయిన్కి ఇస్తున్నాడు ఎగనెస్ట్ రష్యా. మనకు కూడా ఎవడిస్తా అంటే మనం డెవలపింగ్ నేషన్స్ కదా. యుక్రెయిన్ అనేది అమెరికాకి సపోర్ట్గా ఉంది, రష్యాని కంట్రోల్ చేయండి. యుక్రెయిన్ ద్వారా అమెరికా కూడా హెల్ప్ చేస్తాడు. అక్కడ యుక్రెయిన్కి అమెరికా కూడా హెల్ప్ చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే నాటో మెయిన్ క్యాండిడేట్ అమెరికా కదా. యుక్రెయిన్ నాటోలో మెంబర్ కావాలని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి రష్యా కూడా అటాక్ చేశాడు. కాబట్టి వీడిని యుక్రెయిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అమెరికా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకని డబ్బులు ఇస్తున్నారు, డాలర్స్ తీసుకోండి, ఏ కావాలంటే కొనుక్కోండి, వెపన్స్ కొనుక్కోండి, డీజిల్ పెట్రోల్ కొనుక్కోండి అంటున్నారు. మనకైతే ఎవరు డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎవరు, ఇలాంటి పరిస్థితి అనమాట. ఎనీవే ఇప్పుడు చూడండి, ప్రతి దేశానికి ఎఫ్ఈఆర్ ఉండాలి. ఎఫ్ఈఆర్ ఉంటే సపోజ్ మనకి ప్రస్తుతం ఎంత ఉంది, ప్రజెంటు $600 బిలియన్ ఉన్నాయి. మనం ఒక 1 year పాటు చైనా లాంటి దేశంతో మనం ఫైట్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి డాలర్స్ ఇచ్చి కొనుక్కోవచ్చు, సబ్మెరైన్స్ కొనుక్కోవచ్చు, హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ తెచ్చుకోవచ్చు, మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, యుద్ధం చేయొచ్చు అనమాట, ఎవరు హెల్ప్ లేకుండా. అంటే ఎఫ్ఈఆర్ బాగా ఎక్కువగా ఉంటే మనం మన దేశాన్ని పక్క దేశం నుంచి కాపాడుకోవచ్చు. ఎఫ్ఈఆర్ అని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యుక్రెయిన్ ఉంది, ఎఫ్ఈఆర్ ఉన్నా కూడా వాళ్ళ మిలిటరీ లేదు, ఏమి లేదు కాబట్టి రష్యా వాడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మన దగ్గర మిలిటరీ ఉంది, అంతూ ఉంది, కాకపోతే ఎఫ్ఈఆర్ ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, ఎమర్జెన్సీలో మెడిసిన్స్ కావాలి, మన దగ్గర డబ్బులు చచ్చిపోతారు. అందువల్ల మన పక్క దేశానికి డాలర్స్ ఇస్తాం, కొనుక్కుంటూ తెచ్చుకుంటాం కదా. అంటే ఎఫ్ఈఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎఫ్ఈఆర్ మనం ఎందుకు చెప్పుకుంటాం ఇదంతా అంటే ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లో ఉంది, డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. ఇప్పుడు 6 lakh crores డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది మొన్న 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో. ఎందుకు కష్టాన్ని బరాయిస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం అనమాట. ఇప్పుడు చూద్దాం, ఎఫ్ఈఆర్ తీసుకుందాం. ఎఫ్ఈఆర్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎఫ్ఈఆర్ కోసమే మనం ఈ ఎన్ఎఫ్ఐని బరాయిస్తున్నాం. మరి ఎఫ్ఈఆర్ అనేది ఏ విధంగా తెచ్చుకోవచ్చు? ఎఫ్ఈఆర్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది 3 మార్గాలు ఉండే. ఎక్స్పోర్ట్స్ని పెంచుకుంటే డాలర్స్ వస్తాయి. అట్లా డాలర్స్ పెంచుకుంటే అంటే ఎఫ్ఈఆర్ పెరిగి దేశాన్ని రక్షించుకోవచ్చు యుద్ధకాలంలో. ఒకటి, మన ఆల్రెడీ ఇంపోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ది ఎక్స్పోర్ట్స్, ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది, మనకి డెఫిసిట్ అనేది ఉంది. ఈ ఆప్షన్ అనేది నాట్ యూస్ఫుల్, ఈ ఆప్షన్ అనేది మనకి నాట్ యూస్ఫుల్. మరి రెండోది తీసుకుందాం, అప్పు తెచ్చుకుందాం. అప్పు తెచ్చుకున్నాం అనుకోండి ఇతర దేశాల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ డెవలప్డ్ అప్పు తెచ్చుకుంటే డాలర్స్ వస్తాయి. కానీ ఆల్రెడీ మనం అప్పు చేసాము చాలా. ఇప్పుడు మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారండి, హౌస్ లోన్ తీసుకున్నారు, మళ్ళీ లోన్ కొనలేదు 2 years తర్వాత, నాకు ఇంకో హౌస్ లోన్ అంటే ముందు ప్రమోషన్ తెచ్చుకుంటే రెండో ఇన్కమ్ పెరిగిద్ది, రెండో లోన్ ఇస్తాం, మీకు ఎలిజిబిలిటీ లేదంటారు. అట్లని మనం ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీస్ చాలా అప్పు చేసాము, అప్పు ఇచ్చేవాళ్ళు. ఇదిగో ఈ ఆప్షన్ కూడా మనకి నాట్ యూస్ఫుల్. మరి 3వ ఆప్షన్ ఏంటనో చూద్దాం, ఎఫ్డిఐ. విదేశీయులు భారతదేశంలో పెట్టుబడి పెడితే మనకి డాలర్స్ రూపంలో మనీ వస్తుంది. ఆ డాలర్స్ ఎఫ్ఈఆర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఎఫ్డిఐ అనేది ఒక్కటే మనకి ఛాన్స్. మరి ఎఫ్డిఐ తీసుకుందాం. ఎఫ్డిఐ పెరిగింది అని అంటే వాడు ఏం చేస్తాడు, మనకి
$1 బిలియన్ ఇండియాలో పెట్టుబడి పెట్టి ఆర్బీఐకి ఇచ్చి వాళ్ళు ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటారు. $1 బిలియన్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, ఎఫ్ఈఆర్గా మారిపోతాయి. అట్లా అనమాట. అంటే ఎఫ్డిఏ పెరగటం ఇది ఒక్కటే ఆప్షన్ అనమాట. ఇది ఒక్కటే మనకి ఆప్షన్ అనమాట. ఇది ఒక్కటే మనకు ఆప్షన్ ఎఫ్డిఏ. కాబట్టి ఎఫ్డిఏని పెంచుకుంటున్నాము. ఎఫ్డిఏని పెంచుకోవటం ద్వారా ఏం చేస్తున్నాము? విదేశీ మార్గద్రవ్యం ఇప్పుడు మనకి సేఫ్టీలో ఉన్నాం, దేశానికి రక్షణ ఉంది. అయితే మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంది, ఎందుకు మరి ఎఫ్డిఏ వల్ల మనకి పెరిగింది, ఎఫ్డిఏ వల్ల నష్టం జరుగుతుంది చూద్దాం. ఎఫ్డిఏ పెరిగింది అనంటే మనకి ఎఫ్డిఏ భారతదేశంలో పెరిగింది అనంటే ఎఫ్ఈఆర్ పెరిగినట్టే, వాడు డాలర్స్లో వస్తాడు. ఎఫ్ఈఆర్ పెరిగితే సెక్యూరిటీ టు ది నేషన్ అనేది పెరుగుతుంది. సెక్యూరిటీ టు ది నేషన్ అనేది పెరుగుతుంది. ఒకటి. రెండో తీసుకుందాం. ఎఫ్డిఏ పెరగటం వల్ల పేమెంటు అనేది పెరుగుతుంది. అంటే ఎన్ఎఫ్ఐ అనేది మైనస్లోకి వెళుతుంది. దానివల్ల మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతుంది. డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది పెరుగుతుంది. ఎంత పోయిందండి? 6 lakh crores డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఉంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది గ్రూప్ 1కి డిస్క్రిప్టివ్ రాయడానికి పనికి వస్తుంది. గ్రూప్ 2లో వాడు కష్టంగా బిట్టిచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎఫ్డిఏ చూడండి, మనకి ఏమనుకుంటున్నాము, ఎఫ్డిఏ పెరిగితే పేమెంట్స్ పెరిగిద్ది. అంటే ఒక వ్యక్తి వచ్చేసి 100 కోట్లు పెట్టుబడి పెడతాడు. ఫారినర్ ఇండియాలో 100 కోట్లు పెట్టుబడి పెడతాడండి. 100 కోట్లు పెట్టిన తర్వాత 10 yearsకి ప్రతి ఇయర్ 10% ప్రాఫిట్ వస్తుంది యావరేజ్గా, మంచి కొద్దిగా ఏ బిజినెస్ అయినా. మరి వాడు 10 yearsలో 10% ప్రాఫిట్స్లో ఒక 100 కోట్లు పేమెంట్ చేసుకుంటాడు, మన దేశం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా 100 కోట్లు ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకో 10 yearsకి ఇంకొక 100 కోట్లు బయటికి వెళ్తుంది పేమెంట్. అంటే మనకేమో 100 కోట్లు ఎఫ్డిఏ పెడితే 100 కోట్లు ఎఫ్ఈఆర్ వచ్చేసింది, కానీ 200 కోట్లు పేమెంట్ రూపంలో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఉంది. అంటే మనకి ఇచ్చిన డాలర్స్ 100 కోట్లు, తీసుకెళ్ళేది 200 కోట్లు 20 సంవత్సరాల్లో. అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. ఎఫ్డిఏ పెరుగుతుంది అని అంటే పేమెంట్ పెరుగుతుంది, పేమెంట్ పెరిగితే డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది జరుగుతుంది. మరి మన దేశంలో ఈ ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో 6 lakhs చూసారా, 6 lakh crores అనేది పోతుంది. 6 lakh crores ఎన్ఎఫ్ఐ అనేది మనకి -6 lakhsలో ఉంది. డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగింది. ఇది గాయము అవుతుంది. ఇండిపెండెన్స్ ముందు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అఫీషియల్గా. మరి చూద్దాం, ఎఫ్డిఏ పెరగటం వల్ల ఏమవుద్ది, ఇంక వేరే డైరెక్షన్లో విదేశీ మార్గద్రవ్యం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగితే సెక్యూరిటీ నేషన్ అనేది పెరుగుతుంది. సెక్యూరిటీ టు నేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డ్రైన్ ఆఫ్ వెల్త్. డ్రైన్ ఆఫ్ వెల్త్ జరిగినా కూడా దేశ రక్షణ కంటే మించింది ఏది లేదు. ఉక్రెయిన్ ఉంది, చాలా బ్యూటిఫుల్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. చైనా కూడా ఏమైంది, తల్లకిందులు అయిపోయింది. ఏం లాభం? కానీ ఇండియాలో సెక్యూరిటీ ది నేషన్ అనేది పెరుగుతుంది ఎఫ్డిఏ వల్ల డ్రైన్ ఆఫ్ వెల్త్. కాబట్టి కేవలం దేశ రక్షణ కోసం మనం ఈ గాయాన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ని బరాయిస్తున్నాము. కానీ మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకున్నాం అనుకోండి, ఎన్ఎఫ్ఐని డ్రైన్ ఆఫ్ వెల్త్ నుంచి బయటపడవచ్చు. మనకి అంటే డాలర్స్ని ఎఫ్ఈఆర్ని పెంచుకోవచ్చు. ఇది ఎఫ్డిఐ లేకుండా ఎఫ్ఐఆర్ పెంచుకున్న మార్గం ఏంటి? ఎక్స్పోర్ట్స్ చేయటము. ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? చాలా మార్గాలు. ప్రొడక్షన్ తీసుకురావాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.
ఎన్ని సాధ్యమేది కాదు. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ అనేది ఎప్పుడు డ్రైన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది. ఎందుకు అంటే సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ కోసం. ఇది అండి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అర్థమవుతుందా లేదా కదా? ఇది ఈ గాయాన్ని మనం ఇలా బరాయిస్తున్నాం. మీరు హిందూ పేపర్ ఎడిటోరియల్, ఈనాడు ఎడిటోరియల్ మీరు చదివినట్టయితే మనకి హౌ టు గెట్ ది FER వితౌట్ ది FDA, హౌ టు గెట్ ది FER టు గెట్ ది సెక్యూరిటీ ది నేషన్. చూడండి, మనకి FER వల్ల సెక్యూరిటీ ది నేషన్ వస్తుంది. మరి FDAని ప్రమోట్ చేయకుండా, అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ జరగకుండా ఉండాలంటే మనకి FER కావాలి. FER అనేది ఎలా పెంచుకోవాలి, FDA లేకుండా, FDAని ఇన్వైట్ చేయకుండా FERని ఎలా పెంచుకోవాలో అనేది అక్కడ అనాలిసిస్ అనేది జరుగుతుంది, అన్వేషన్స్. ఉదాహరణ తీసుకుందాం. ఇండియాలో ఫుడ్ గెయిన్స్ 300 మిలియన్ టన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ టైంలో 50 మిలియన్ టన్స్ ఉంది. 6 టైమ్స్ పెరిగింది గ్రీన్ రెవల్యూషన్ వల్ల. మనకి లెస్ దాన్ ది 40% ఇరిగేషన్ మాత్రం ఉంది. మోర్ దాన్ ది 60% అనేది రెయిన్ఫాల్ మీద ఆధారపడ్డాం. ఇండియాలో నార్త్ రివర్స్, పెరినియల్ రివర్స్ ఉండి, సౌత్ ఇండియాలో రెయిన్ మీద ఆధారపడే జీవనది నార్త్ ఇండియా. ఇవన్నీ లింకప్ చేసుకుంటే 100% ఇరిగేషన్ ఇండియాలో వస్తుంది. మనం 600 మిలియన్ టన్స్ ఫుడ్ గెయిన్స్ తీసుకోవచ్చు. 300ని మనం వాడుకొని మిగతా 300 మిలియన్ టన్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తే ఫారిన్ కరెన్సీ వస్తుంది. అట్లా వ్యవసాయము, ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తూ ఎక్స్పోర్ట్స్ పెంచుకొని మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకుంటం ద్వారా మనకి FERని పెంచుకుంటే సెక్యూరిటీ నేషన్ అనేది ఏర్పడుతుంది. అక్కడ సొల్యూషన్ కనపడుతుంది కదండి. సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది.